హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 6 ఎలిమినేషన్ అయితే అయిపోయింది. అండ్ వీకెండ్ షూట్ కూడా కంప్లీట్గా అయిపోయింది. చాలా హింట్స్ అయితే ఇచ్చారు. ఇవాళ కూడా చాలా పెద్ద హింట్స్ ఇవ్వబోతున్నారు. అవేంటో చూద్దాం. అండ్ ఎలిమినేషన్ ఎలా జరిగింది, సేవింగ్ ఆర్డర్ ఎలా అనేది కూడా ఈ వీడియోలో చూడబోతున్నాను. చూసే ముందైతే వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఇక నుంచి ఎవరు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. సో ఎందుకంటే తన ఆట మీద కంటే ఎక్కువగా అందరినీ సాటిస్ఫై చేస్తూ ఈ బంధాలు పెట్టుకోవడం వల్లనే అతడు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యాడు అనేది వాస్తవం. సో సేవింగ్ ఆర్డర్ అయితే సుమన్ ఫస్ట్, ఆ తర్వాత దివ్య. సో దివ్య ఎలిమినేట్ అవుతుంది అనుకుంటాం, కానీ వాళ్ళ సెకండే సేవ్ అయింది. ఆ తర్వాత తనుజ, ఆ తర్వాత డిమాన్ పవన్, ఆ లాస్ట్కు భరణి అండ్ రాము ఇద్దరున్నారు. సో వీళ్ళిద్దరు ఇట్లో భరణి అయితే ఎలిమినేట్ అవుతాడు. సో చివరి రౌండ్ ఉన్నప్పుడే తనుజ అయితే చాలా ఎమోషనల్ అయినట్లయితే తెలుస్తుంది. ఆమెను కన్ఫెషన్ రూమ్కి పిలిచి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి కాస్త ఎక్కువ మాట్లాడలేదు, అందుకే అంత బాధపడుతున్నట్టయితే తను చెప్తుంది. అండ్ ఆ తర్వాత భరణి ఎలిమినేషన్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. సో ఆ తర్వాత కూడా నేను హింట్స్ ఇచ్చారు చాలా వరకు. ఇవాళ హైపర్ ఆది వచ్చి తనదైన జోక్స్ పనిచేస్తూ మళ్ళీ చాలా హింట్స్ అయితే ఇచ్చారు. అదేంటంటే మెయిన్గా తనుజ కళ్యాణ్ ఇష్యూ చాలామందికి క్లారిటీ లేదు, నీకు తమ్ముళ్ళ చూస్తుంటాను అని అయితే అతడు చెప్పాడు. దానికి తనుజ కూడా ఎస్ అంది. సో ఇక నుంచి కళ్యాణ్ అయితే ఏం చేసినా కూడా అది పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈ క్లారిటీ లేకనే అతడు ఏం చేసినా అమ్మాయిల పిచ్చి అనే ఒక ఫ్యాక్టర్ అయింది. అండ్ అదేవిధంగా పోల్లో కూడా అదే వచ్చింది. సో ఇక నుంచి అతడు క్లోజ్ ఉన్నా కూడా ఆ విధంగా వెళ్ళదు, ఎందుకంటే తమ్ముడని యాక్సెప్ట్ చేసింది కాబట్టి. అండ్ అతడి ఆట కూడా బాగుంటుంది, ఎందుకంటే అంత పెద్ద టాపిక్ వచ్చింది. ఒక అమ్మాయిల పిచ్ అని పోల్ పెట్టడం అంటే మాటలు కాదు అది. సో అతడు గేమ్ మీద టార్గెట్ చేస్తే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అవుతాడు, డెఫినెట్గా మీరు చూస్తారు. అండ్ వీడియో కాల్స్ కూడా డిమాన్ పవన్కి, సుమన్కి. డిమాన్ ఏమో వాళ్ళ మామ్ అండ్ సుమన్కి ఏమో వాళ్ళ వైఫ్, అండ్ ఆ తర్వాత సంజనాకి హస్బెండ్, ఇమాన్యుయల్కి బ్రదర్, కళ్యాణ్ కూడా వాళ్ళ మామ్ అయితే కాల్ చేస్తారు. వీడియో కాల్స్ అనమాట వీళ్ళకి వాళ్ళైతే వస్తాయి. వీళ్ళు టాస్క్ విన్నర్స్ కాబట్టి. సో ఓవరాల్గా హైపర్ ఆది యొక్క హింట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి చాలా వరకు. అండ్ భరణ్ అయితే ఈ విధంగా ఎలిమినేట్ అయ్యాడు. సో మీ ఫేవరెట్ ఎవరు అనేది కామెంట్ చేయండి.